హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏసీ స్ప్లిట్ ఏసీ శాంసంగ్ది ఎలా క్లీన్ చేయాలని చూద్దాం. సో బయట చేయిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇంట్లోనే చేసుకోవడానికి నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రికార్డ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏసీలో ఉన్న ఫ్రంట్ ప్యానెల్ మొత్తం ఓపెన్ చేయాలి. అది ఎలా అనేది నేను లాస్ట్లో పెట్టాను వీడియోలో. సో స్టార్టింగ్లో అది ఎంత డర్టీగా ఉందో మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి, ఆల్మోస్ట్ అంత డర్టీగా ఉంది, బ్లాక్ కలర్గా. సో ఆ ప్యానెల్స్ కూడా చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో. ఈ ఫిల్టర్ కూడా డర్టీగా ఉంది. సో ఈ ఫిల్టర్, ప్యానెల్స్, తర్వాత ఎయిర్ వెంట్స్, ఇవన్నీ ఎలా క్లీన్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇవి క్లీన్ చేయడానికి మనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఏసీ ఎయిర్ బ్యాగ్ ఒకటి, అండ్ ఏసీ ఫోమ్ క్లీనర్ ఒకటి, బ్రష్ ఒకటి, సో ఈ బ్యాగ్ అనేది మీకు ఎప్పుడైనా మీరు ఒకవేళ జెట్ ఫోమ్ వాష్ చేసినా కూడా వాటర్ కానీ ఫోమ్ కానీ ఇంకేది అయినా కూడా లిక్విడ్స్ బయటపడకుండా దీనివల్ల మీకు అవన్నీ డైరెక్ట్గా బయటపడిపోతాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఇది ఏసీకి ఫిక్స్ చేయాలి. ఈ బ్యాగ్ని ఏసీకి ఫిక్స్ చేసిన తర్వాత మీరు వాష్ చేసేటప్పుడు ఆటోమేటికల్గా అందులో నుంచి వాటర్, ఆ బ్యాగ్లో నుంచి వాటర్ అనేది అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది వాటర్తో క్లీన్ చేయకుండా, ఫోమ్తో క్లీన్ చేయకుండా ఒక చిన్న సాఫ్ట్ బ్రిజిల్స్తో అది క్లీన్ చేయాలి. ఓకే, సాఫ్ట్ బ్రిజిల్స్ క్లీన్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఒకవేళ డస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వాటర్ కానీ ఫోమ్ కానీ పెట్టారనుకోండి, ఆ డస్ట్ ఈజీగా రాదు, అది చాలా కష్టం అవుతుంది మీకు. మీరు ఒకవేళ ఇంట్లో బండలు కూడా క్లీన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మీరు డైరెక్ట్గా వాటర్ పెట్టి ఒకవేళ క్లీన్ చేశారనుకోండి, అప్పుడు అది ఆ డస్ట్ అనేది అలాగే ఉండిపోయి ఇంకా ఫ్లోర్ మీద ఎక్కువ అవుతుంది, గట్టిగా అతుక్కుంటుంది. అదే మీరు ఒకవేళ ఫస్ట్ జాడు చేసేసి బ్రూమ్ స్టిక్స్తో ఇంట్లో అంతా క్లీన్ చేసేసారనుకోండి, ఆ తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసి చూడండి, మీకు సర్ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. సిమిలర్గా సేమ్ లాజిక్ అదే ఇక్కడ అప్లై చేశాను నేను. అందుకనే ఫస్ట్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. ఆ బ్రష్తో మీరు క్లీన్ చేయడం వల్ల బేసిక్ డస్ట్ అంతా పోతుంది. ఆ బేసిక్ డస్ట్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫోమ్ అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే చాలా బేసిక్ క్లీన్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడు నెక్స్ట్ ఫోమ్ అప్లై చేస్తున్నాను. మీరు మాత్రం ఫోమ్ ఏం చేయాలంటే, నా లెర్నింగ్ చెప్తున్నా, నేను ఫస్ట్ టైం క్లీన్ చేయడం కాబట్టి నా లెర్నింగ్ ఏంటో చెప్తున్నా. ఫోమ్ని దూరం పెట్టి కొట్టకండి. నాలాగా దూరం పెట్టి కొడితే మీకు ఓన్లీ ఏమవుతుందంటే అది సర్ఫేస్ పైననే ఉంటుంది ఆ ఫోమ్ అంతా. సో లోపల దాకా వెళ్ళదు. మీరు దగ్గరికి ఆ ఫోమ్ని, ఆ టెన్ని దగ్గర వరకు పెట్టి మీరు కొట్టారనుకోండి, ఏవైతే ఏసీ వెంట్స్ ఉన్నాయో కదా కాపర్వి, దాని లోపలికి వెళ్తుంది. దాని లోపలికి వెళ్ళడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. ఓకే, సో ఇదే ఐటమ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది ఒకటి ఈకో ఫ్రెండ్లీ, అంటే లైక్ దీనిలో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎమిషన్ ఉండదు. సో ఇది కొంచెం ఎన్విరాన్మెంట్కి మంచిది, ప్లస్ మన ఇండియన్ ప్రోడక్ట్ అండి ఇది. అండ్ దీనికి జిఎంపీ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్, అన్ని మేజర్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రోడక్ట్కి.
అంటే ఎందుకు చెప్తున్నా మీకు సర్టిఫికేషన్ గురించి అంటే, మనము ఏసీ అనేది ఒక 40,000 రూపీస్ ఐటమ్ అండి. దానికి ఏది పడితే అది మీరు పెట్టి క్లీన్ చేశారనుకోండి, ఒకవేళ అది జెన్యూన్ ప్రోడక్ట్ కాకపోతే మీ ఏసీ పాడైపోతుంది. అందుకనే నేను మీకు చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ వాల్యూ ఏంటి, ఈ ప్రోడక్ట్ యూజ్ ఏంటి అనేది. సో ఈ ప్రోడక్ట్ అనేది మీకు జస్ట్ 250 పెడితే మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఓకే, సో ఒక క్యాన్ వచ్చేసి మీకు ఈజీగా 3 or 4 టైమ్స్ ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. మీరు ట్రై చేసి చూడొచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలా ఎకనామికల్, 250 రూపీస్. ఓకే, మనం ఒక సీజన్ మొత్తానికి ఒక క్యాన్తో నడిపించేయచ్చు. సో అంత ఈజీ అండి ఇది. అండ్ ఇదంతా మీరు పెట్టిన తర్వాత మీరు అట్లీస్ట్ ఏం చేయాలంటే ఒక 2 minutes to 5 minutes మధ్యలో పెట్టాలి. మినిమం 2 minutes ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటికి రావడానికి. అండ్ మ్యాక్సిమం 5 minutes ఎందుకు అంటే మీరు అలాగ పెట్టి వదిలేస్తే అది ఆరిపోతుంది. ఓకే, అది ఆరిపోకుండా ఉండడానికి మ్యాక్సిమం 5 minutes పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు అవుట్లెట్ బయటికి పెట్టేశాను. ఓకే, ఈ బ్యాగ్ ఏసీకి వేసేసి అవుట్లెట్ బయటికి పెట్టాను. ఇప్పుడు నేను వాటర్తో కావాలంటే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే జెట్ ఫోమ్ ఉంటే మీ ఇంట్లో జెట్ ఫోమ్తో క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇంట్లో పైప్ ఉందనుకోండి, ఆ పైప్కి కొంచెం ప్రెషర్ వచ్చేటట్టు ముందు ఏదైనా పెట్టేసి డైరెక్ట్గా పైప్ తీసుకొని దీనికి కొట్టచ్చు. సో ఇప్పుడు ఆ ఫోమ్ అంతా చూడండి, మీరు ఆ ఫోమ్ అంతా క్లీన్ అయిపోయింది. చూస్తున్నారా, ఫోమ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వాటర్ కొంచెం ప్రెషర్గా రావాలని చెప్పేసి, ఇది మనం గార్డెన్లో వాడతాం కదండి, గార్డెన్లో వాడతాం కదా. సో వాటర్ దానికి చేతులతోనే మనం దీనికి కొంచెం ప్రెషర్ వచ్చేటట్టు చేయొచ్చు. దీనికి ఎలక్ట్రిసిటీ ఏం అవసరం లేదు. ఇది కూడా చాలా తక్కువ రేట్ అనమాట, మీకు అరౌండ్ 220 or 230 ఉంటుంది అంతే. సో గార్డెన్లో వాటర్ చేసుకోవచ్చు. మీరు కారు ఉంటే మీ ఇంట్లో కారు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా ఏసీకి కూడా వస్తుంది మీకు. ఇది ఆల్ ఇన్ వన్. అంటే ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ మినిమం వాటర్ జస్ట్ 2 liters వాటరే ఉంది, ఇందులో ఎక్కువ లేదు. సో జస్ట్ 2 liters వాటర్ పెట్టేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, అదే విధంగా ఇప్పుడు చూడండి, ఇదే ఫోమ్ నేను ఏదైతే కొన్నాను ఏసీ గురించి, అది దీని ప్యానల్స్ మీద కూడా పెట్టాను. సో ప్యానల్స్ కూడా చూస్తే మీరు ఒక్కసారి చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతున్నాయో. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను ఇవన్నీ ఎంత డర్టీగా ఉండేనో. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో, చూసారా? చూడండి, వెరీ సింపుల్. అలాగే మీరు ఒక్కసారి ఏసీ చూడండి, ఇక్కడ ఫోము బ్లాక్ కలర్గా మారింది అంటే ఇదంతా డస్ట్ అండి. ఇదంతా డస్ట్, దాంట్లో నుంచి కారిపోయిన డస్ట్ ఇదంతా. సో ఇది వర్క్ అవుతుందండి, జెన్యూన్గా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయొచ్చు. అందుకే మీకు ప్రోడక్ట్ గురించి అంతసేపు చెప్పాను స్టార్టింగ్లో. ఇది మన ఎయిర్ ఫిల్టర్. సో ఇది కూడా ఎండలో పెట్టాను, కడిగి క్లీన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్యానల్ మళ్ళీ ఇక్కడ ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి క్లీన్ అయిపోయింది. నేను మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను. సో ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు. చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్క్రూ ఉంది. ఆ స్క్రూస్ మీరు ఫిక్స్ చేయాలి. ఓకే, ఫస్ట్ చేయాల్సింది ఆ టాప్ ప్యానల్ పెట్టి, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్క్రూ ఉంది. ఓకే, మళ్ళీ అటువైపు ఇంకొక స్క్రూ ఉంటుంది. ఈ 2 స్క్రూస్ పెట్టేసి పైనది ఆ ప్యానల్ ఫిక్స్ చేసేసి, ఆ తర్వాత దాని కింద ఇది ఉంది కదా, ఇదిగోండి ఇది ఇంకొక ప్యానల్, ఇది కూడా పెట్టేసేసేయాలి. సింపుల్. అక్కడ దానికి ఆ హోల్లో అది పడేటట్టుగా కరెక్ట్గా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది, టైట్గా అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, అలా మొత్తం ఫిక్స్ చేసేసిన తర్వాత మీకు మొత్తం నీట్గా అయిపోతుంది. మళ్ళీ మీరు చూడండి, ఇది లాస్ట్ ప్యానల్, అంటే ఇది ఏసీ కనబడకుండా ఉండడానికి, లోపల పార్ట్స్ కనబడకుండా ఉండడానికి ఇది మెయిన్ కదా, అది కూడా పెట్టేసేయాలి. అదంతా పెట్టేసిన తర్వాత మీరు క్లీన్ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు ఈ ఏసీని డైరెక్ట్గా ఆన్ చేయొద్దు. మీరు ఏం చేయాలంటే ఏసీలో ఒక ఆప్షన్ ఉంటుంది, సెల్ఫ్ క్లీనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ ఏసీకైనా సరే సెల్ఫ్ క్లీనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిమోట్లో వెళ్ళేసి ఆ క్లీన్ అనే బటన్ కొడితే మీకు అప్ టు 1 to 99 వరకు నెంబర్స్ వస్తాయి. ఆ 1 to 99 వరకు నెంబర్స్ వచ్చే వరకు మీరు ఆగాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఉంది కదా, ఇది ఇట్ విల్ గో అప్ టు 99 అనమాట.
సో 1-99 వచ్చిన తర్వాత మీరు ఏసీని మళ్ళీ నార్మల్గా వాడుకోవచ్చు. ఓకే, 99 వచ్చిన తర్వాత